ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యం ఎదుటికి మనల్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. వాక్యమైన దేవుడు తన వాక్యము చేత మనల్ని సమృద్ధిగా నింపి ఆ వాక్యం యొక్క బలము చేత మనల్ని బలవంతులుగా చేయునుగాక. హల్లెలూయా. అవును, ఎదుగుతున్న శిశువు అనుదినము పాలను సేవించుచున్నప్పుడు ఆ పాల బలము వలన ఏ విధంగా ఎదుగుతాడో, బలము పొందుతాడో, దేవుని వాక్యమును అనుదినం పాల వలె మనము ఆస్వాదిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు ఆత్మలో రక్షణ విషయములో బలముగా ఎదుగుతాం. అట్టి జీవము కలిగిన, ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యము దగ్గరికి మనల్ని నడిపిస్తున్న ఆ దేవాతి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానించుదాం. కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలలో మరి దావీదు అమ్మోనీయులతో సిరియనులతో యుద్ధము చేయాల్సి వచ్చినప్పుడు ఆ యుద్ధమునకు ముందు దేవుని సహాయమును కోరుతూ రాసిన కీర్తన 20వ కీర్తన. ఆ యుద్ధము తర్వాత అమ్మోనీయులతో ఇటు సిరియనులతో దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. ఆ గొప్ప జయమును బట్టి స్తుతిస్తూ 21వ కీర్తన రాశాడు. అర్థమవుతుంది కదా. ఈ రెండు కూడా ఒకే సమయంలో, ఒకే సందర్భములో మరి సమీపముగా రాయబడినటువంటి కీర్తన భాగములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని వాక్య భాగములో మరి చదువుతున్న ఈ కీర్తన భాగాలన్నీ కూడా మనకు ఊరికేనే చదువుకుంటూ పోతే అర్థము కావు, కానీ అది ఏ సందర్భములో రాశాడు, అప్పుడు జరిగిన పరిస్థితులేంటి, అసలు ఏ విషయంలో దావీదు దేవుని వైపు చూశాడు, ఆసాపు దేవుని వైపు చూశాడు, కోరాహు దేవుని వైపు చూశాడు అనేది మనము లోతుగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ కీర్తన భాగములను సరి అయిన కోణములో మనం అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. కొన్నిసార్లు సంఘాల్లో మరి ఆదివారము ఆరాధన భాగముగా కీర్తన భాగాన్ని చదివి ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ టైంలో జనరల్గా అక్కడ ఉన్న మాటలను వల్లిస్తూ ఆ సమయానికి సరిపడిన 5-10 నిమిషాలకు సరిపడిన కొన్ని మాటలు తీసుకొని మాత్రమే ధ్యానిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రతి కీర్తన వెనకాల దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చాడు. ప్రతి కీర్తన వెనకాల దేవుడు ఒక విజయమును ఉంచాడు. ప్రతి కీర్తన వెనకాల దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యాన్ని దాచి ఉంచాడు. తన ప్రజల ఎడల తన ప్రేమను వ్యక్తపరిచి వారికి ఇచ్చిన విజయములన్నిటిని బట్టి దావీదు మరి దేవుని కీర్తిస్తూ మరి రాసిన కీర్తనలుగా మనం చూస్తాం. 20వ కీర్తన 1వ వచనములో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదరించునుగాక అనే మాటలు మనం చూస్తున్నాం. ఎక్కువ ఈ యొక్క కీర్తన భాగములో మీరు మొదటి నుండి చివరి వరకు చూస్తే మరి చాలా విషయాలు, నీకు, నిన్ను అనే మాటలు కనబడతాయి, మేము, మా అనే మాటలు కనబడతాయి. ఇంకా మనం చూస్తే గాక, గాక, గాక ప్రతి సందర్భములో మరి కీర్తనకారుడు విశ్వాసముతో పలికిన ప్రతి మాటను మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఆలోచిస్తూ ధ్యానించినప్పుడు దేవుని యొక్క మరి గొప్ప సంగతులను మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మంచిది. ఇక్కడ ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను మరి ఉద్ధరించును అనే మాటలు మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అనేక దినముల నుండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు.
అనేక దినముల నుండి దేవునికి మొరపెడుతూ ఉండొచ్చు, విజ్ఞాపన చేస్తుండొచ్చు, మరి యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఆపత్కాలమందు నువ్వు పెడుతున్నటువంటి ఆ మొర ఏదైతుందో ఆ మొర విని దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడని. మరి యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుందని ఆ మొదటి వచనంలో చెప్పబడిన మాటను బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు కీర్తనలు 50వ అధ్యాయములో గనక మీరు చూస్తే 50 అధ్యాయం 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు అనే మాటలు చూస్తుంటున్నాం. ఎంత అద్భుతమైన ఆదరణను కలిగించే మాటలు మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నీవు సమస్యలో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అనే మాట చూస్తున్నాం. శ్రమ, మరి ఆపద, ఇరుకు, మరి ప్రతికూలత, మరి శత్రు భయము, అనేక సమస్యలు మన ముందు మనకు సవాలుగా నిలబడుతున్నప్పుడు మనం చేయాల్సింది ప్రార్థనే అండి. నిజంగా పలుసార్లు మరి హిజ్కియా జీవితమే మరి జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే హిజ్కియా చివరి వరకు కూడా మరి దేవుని మీద ఆధారపడ్డాడు. హిజ్కియా దేవుని నమ్ముకుందాం, దేవుని మీద ఆధారపడదాం, దేవునికి మొరపెడదాం అన్నప్పుడు అక్కడ తనతో ఉన్నవారు కావచ్చు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అనేక మంది అష్షూరు రాజుకు భయపడి, వారి దండుకు, వారి సైన్యమునకు భయపడి, వారికి లొంగిపోదాం, వారికి దాసులమైపోదాం, లేదా వారికి సుంకము పన్ను చెల్లించుదాం, వాళ్ళు ఎలా చెబితే మనం అలా విందామని చెప్పేసి ఎన్ని రకాలుగా హిజ్కియాను ప్రజలు శోధించిన హిజ్కియా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని దగ్గర ప్రార్థించాడు. ఆ యొక్క విశ్వాసము, ఆ గొప్ప ప్రార్థనే మరి అష్షూరు దండు మరి పేటలోనికి మరి బలమైన ఒక దూత రావడానికి, ఆ ఒక్క దూత చేత 185,000 మంది ఒక్క రాత్రే హతము చేయబడ్డానికి, మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి, దేవుని ప్రజల మీదకి వచ్చిన అష్షూరు రాజు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పినట్లే తాను వచ్చిన దారిలోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, తన మరి రాజధాని అయినటువంటి నినివేపురానికి చేరుకోవడం, అక్కడ తన సొంత కుమారుల చేతనే చంపబడడం అనేది చూస్తాం. హిజ్కియా ప్రార్థన తాత్కాలిక ఉపశమనమును ఇవ్వలేదు, కానీ సంపూర్ణమైన పరిష్కారాన్ని చూపించింది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన అంత శక్తివంతమైన ఫలితాన్ని నీకు ఇవ్వగలదు. కనుక కీర్తనలు 20వ అధ్యాయమును మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ మీరు 2వ సమూయేలు 10వ అధ్యాయం 12, 19 వచనాలు అవన్నీ కూడా మీరు బాగా ధ్యానం చేస్తే చూడగలిగితే అక్కడ దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి మరి విజయం చాలా మరి ఉన్నతమైంది. దావీదు సిరియన్లలో 700 మంది రథికులను, రథముల మీద వచ్చిన వారిని, 40,000 మంది గుర్రపు రౌతులను, గుర్రముల మీద ఆయుధములు ధరించి వచ్చిన వారిని హతము చేసేనని మాట చూస్తున్నా. ఇది సాధారణంగా మాట్లాడుకునేటువంటి మాట కాదు. ఇది దావీదుకి ఇచ్చిన గొప్ప విజయం. ఇది తనతో ఉన్నటువంటి అభిషేక్ కావచ్చు, తనతో ఉన్నటువంటి యోధులు, పరాక్రమశాలులు, మరి దావీదుకు నమ్మకమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ దావీదుతో కలిసి యుద్ధాలు చేశారు. వారు దావీదు పక్షమున ఉన్నారు. శత్రువులను అందరూ కలిసి తరిమి వేయగలిగారు. వారి ప్రార్థనలకు జవాబుగా శత్రువుల పైన దేవుడు గొప్ప జవాబిచ్చాడు. మనము 90వ కీర్తనలో కూడా మనము చాలాసార్లు మనం చదువుకుంటాం కదా. 91వ కీర్తనలో మనం చూస్తే అతడు నన్ను 91 కీర్తన 14 వచనములు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇక్కడ చూడండి, ఈ వచనాలన్నీ కూడా మరి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడని, ప్రార్థనకు జవాబిచ్చేవాడని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. ఆ తర్వాత 2వ వచనంలో చూస్తే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక అనే మాటలు చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి దేవుని సన్నిధానంలో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో చూస్తే యెహోషాపాతు మీదికి అనేక మంది శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు అక్కడ కూడా దేవుడు ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ కూడా దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనకు జవాబుగా మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నటువంటి ఆ శత్రువులకు దేవుడు మాటుగాండ్రను ఏర్పరిచి యుద్ధము లేకుండానే దేవుడు తన ప్రజలు స్తుతించి ఆరాధిస్తుంటుండగా ఆ శత్రువులను మరి అక్కడి నుండి వారిని తరిమివేసినట్లుగా అక్కడ వారు అనేక మంది శత్రువులు హతమైపోయినట్లుగా మనం చూస్తాం. మరి ప్రార్థనల యొక్క ఫలితం, అందుకే మన దేవుడు ప్రార్థనలు ఆలకించి జయమిచ్చేవాడు. మన ప్రార్థనలను బట్టి దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయం చేయగలిగినటువంటి, ఆదుకోగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ వచనానికి వస్తే, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక అనే మాటలు మనం చూస్తుంటున్నాం. ఈరోజు మరి పాత నిబంధన కాలంలో నైవేద్యాలు ఇచ్చారు, దహన బలులు ఇచ్చారు, సమాధానార్థమైన బలులు ఇచ్చారు, పాప పరిహారార్థ బలులు ఇచ్చారు. మరి అలా అనేకమైన బలులు దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈరోజు దేవుని ఎదుట మనం ఇవ్వాల్సినటువంటి బలి ఏంటిదంటే, విరిగి నలిగినటువంటి మరి హృదయమే, మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. 51 కీర్తన 17 నుంచి 19 వచనాల్లో చూస్తే అక్కడ దేవుని మాటలు మనకు స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ దేవుని వాక్యములు విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని అర్థమిచ్చే మాటలు మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధిలో ఆయన సహాయము కోరుతూ వస్తున్నటువంటి వారు ఎవరైనా సరే విరిగి నలిగిన హృదయముతో రావాలి. ఆయన ఆదుకొనగలిగిన దేవుడనే విశ్వాసముతో రావాలి. అప్పుడు దేవుడు అత్యధికమైనటువంటి గొప్ప విజయమును, ఉన్నతమైన కార్యాలను జరిగించి, దేవుడు అనుగ్రహించి, దేవుడు తన కార్యాల చేత తన ప్రజలను మేలుతో తృప్తిపరుస్తాడు. 4వ వచనానికి వచ్చిన తర్వాత అక్కడ మనం గమనిస్తే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనే మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, ఈరోజు మానవుని జీవితంలో అనేక విధములైనటువంటి కోరికలు కలిగి ఉన్నారు, రకరకాల కోరికలు మరి కలిగి ఉన్నారు. కానీ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనం దైవ చిత్తానుసారమైనటువంటి కోరికను, ఆలోచనను మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆ కోరికలను సిద్ధింపచేస్తాడు. రకరకాల కోరికలను మానవుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. జక్కయ్య జీవితంలో కనుక మనం పరిశీలన చేసి చూస్తే, జక్కయ్య యేసు ఎవరో చూడాలని కోరికను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మరి రాయబడింది. ఇశ్రాయేలు దేశపు చిన్నది తన యజమాని అయినటువంటి నయామాను, సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయామాను కుష్ఠరోగము నుంచి బాగుపడాలని, అతడు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళాలని, అక్కడ జీవంగల దేవుడు ఉన్నాడు, ఆయన ప్రవక్తలు ఉన్నారని, ఆయన ప్రవక్తలు నమ్ముకొనడం ద్వారా యజమానుడు బాగుపడతాడని మరి ఎంతో గొప్ప కోరికను, అంటే స్వస్థత పొంది నా యజమానుడు బాగుపడాలనే కోరికను కలిగి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎటువంటి కోరికలను నువ్వు కలిగి ఉన్నావు? ఆత్మ సంబంధమైన కోరికలను, దైవ చిత్తానుసారమైన కోరికలను కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. మరి పౌలు యొక్క కోరిక ఏ విధం చేతనైనాను తన రక్త సంబంధికులందరినీ రక్షించుకోవాలి, సువార్త ప్రకటించాలి, వారిని క్రీస్తు కొరకు సంపాదించాలనేటువంటి కోరికను కలిగి ఉన్నాడు. కనుక ఎటువంటి లోకములో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి కోరికలు అవన్నిటిని ప్రభు తీర్చడం అనేది కాదు, కానీ దైవ చిత్తానుసారమైన కోరికను ఆయన తీర్చేవాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. 5వ వచనంలో చూస్తే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నామంటున్నాడు. ప్రియులారా, ఈరోజు రక్షణ, సంతోషము అనేది దేవుడు మనకిస్తుంటున్నాడు. ఈరోజు మనము క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి జయోత్సవము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మన జీవితంలో ఏదైనా సంతోషించదగిన విషయం, ఆనందించదగిన విషయం ఏదైనా ఉన్నదంటే ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మాత్రమే. దేవుడిచ్చిన రక్షణను బట్టి నీవు ఆనందించగలుగుతున్నావా? కృపచేతన మీరు రక్షించబడ్డారు, అది మీ వలన కలిగినది కాదని బైబిల్లో రాయబడ్డది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించుకొని మనల్ని రక్షించుకున్నాడు.
ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలట? జయోత్సవం చేయాలి. ఎందుకు? పాపము నుండి, సాతాను యొక్క అధికారము నుండి, దైవ ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించి రక్షించుకున్నాడు గనక మనం జయోత్సవం చేయాలి. అనగా సాక్ష్యం ఇచ్చి ప్రభుని ఆరాధించి జీవితమంతటి ద్వారా మన జీవితమంతా కూడా ప్రభు కృతజ్ఞులమై మనం జీవించాలి. అదే క్రీస్తులో ఆయన రక్షణను బట్టి మనం చేయు జయోత్సవమై ఉన్నది. ఆ తర్వాత దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక అన్నాడు. ఈరోజు దేవుని కార్యాలను పొందుతున్న లేదా పొందాలని ఆశపడుతున్న ప్రతి వ్యక్తి ధ్వజమెత్తే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్య భాగాల్లో గనక మీరు చూసినట్లయితే కీర్తనలు 60:4 ప్రకారం సత్యం అనే ధ్వజమును మనం పైకెత్తే వారంగా ఉండాలి. అనగా క్రీస్తే సత్యం. ఆ క్రీస్తును మనం పైకెత్తడం అంటే అర్థం ఏంటిదంటే అన్యజనులలో ఆయన నామాన్ని ప్రకటించే వారముగా, పరిశుద్ధ దేవుని యొక్క గొప్పతనమును అనేకులకు చాటి చెప్పే వారముగా మనం ఉండాలి. దేవుని సత్య సువార్తకు స్తంభములుగా మనము నిలబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు రాజు యొక్క ఆశ అంతా కూడా అదే. దేవుని యొక్క సత్యం అనే ధ్వజమును నేను పైకెత్తుతాను, దేవుని యొక్క గొప్పతనమును అన్యజనుల్లో ప్రకటిస్తాను, ఆయన నామమును కీర్తిస్తాను, ఆయన నామమును కొనియాడుతాను, ప్రపంచములో ఉన్న సకల జనులకు యెహోవా దేవుని యొక్క గొప్పతనం నేను వివరిస్తాను, ప్రకటిస్తాను అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే దావీదు యొక్క ప్రార్థనలను దేవుడు ప్రతినిత్యం ఆలోకిస్తూ ఎన్నో గొప్ప జయములను అనుగ్రహించి దావీదును బలపరిచాడు. 6వ వచనానికి వస్తే, యెహోవా తన అభిషేక్తును రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చాపును, తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో అతనికి ఉత్తరం ఇచ్చును అనే మాట చూస్తుంటున్నాను. నిజమే, మన దేవుడు యొక్క మాటలు కనుక మనం చూస్తే, మన దేవుడు మన సియోనులో నుండి, పరిశుద్ధ పర్వతము నుండి, పరలోకము నుండి మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హగరు అరణ్యములో ఆ యొక్క చిన్నవాని మొరను చూడలేక వినలేక ఎలానైతే దుఃఖిస్తూ ఉందో, ఆ టైంలో దేవాతి దేవుడు ఆ యొక్క బిడ్డ దుఃఖమును చూచి ఆ యొక్క నీటి బుగ్గ యొద్ద ప్రత్యక్షమై హగరుతో మాట్లాడి ఆమెకు అభయమిచ్చి, వాగ్దానమిచ్చి, ఆశీర్వదించి తిరిగి తన యజమానుని చేతి కింద ఉండమని చెప్పి హగరుకు మార్గమును సరాలము చేసినటువంటి దేవుడిగా మనకు కనబడుతుంటున్నాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సహాయం అనేది ఎప్పుడు మనకు ఉంటుంది. దేవుడు అన్ని విధాలుగా మనల్ని ఆదరించి బలపరచి మన కష్టకాలములో మనకు మార్గమును చూపించి వాటన్నిటిలో నుండి మనల్ని బయటికి తీసుకొని రావడంలో ఆయన సమర్థుడు. ఆయన తన దక్షిణ హస్త బలము చూపును అంటున్నాడు. చెయ్యి చాపి నీ కొరకు అద్భుతాలు చేస్తాడు, తన చేతులు చాపి నీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒకరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు ఒక 5 దుష్టులైనటువంటి వ్యక్తులు, మాంత్రికులు నా ఎదుటికి వచ్చి నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు. నేను మీ క్రియలు మానుకోండి, ఈ పనులు మీరు ఎప్పుడు కూడా చేయొద్దని నేను వారిని గద్దిస్తున్నప్పుడు వారు నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. నేను యేసయ్యా అని గట్టిగా పిలవగానే దేవుని యొక్క బలమైన హస్తం మా ఇంటి దగ్గరికి రావడం నేను కన్నులారా చూశాను. ఆ దేవుని హస్తం ఎప్పుడైతే వచ్చిందో దుష్టులైన మనుష్యులు చాలా దూరం వరకు పారిపోయారు. అయితే ఆ హస్తము ఇక్కడే ఉండిపోలేదు. వారు ఎంత దూరం పరిగెత్తుతున్నారు అంతవరకు ఆయన హస్తము పొడవైన హస్తముగా చాపబడి ఆ హస్తములో నుండి అగ్ని వచ్చి ఆ దుష్టులైన మనుష్యులను దహించి వేయడం అదంతా దేవుడు నాకు చూపించాడు. ప్రియులారా, తన దక్షిణ హస్త బలము చేత ఆయన మన విరోధులను ఆయన అణిచివేస్తాడు, మన శత్రువులను తరిమి కొడతాడు. ఆయన మన కొరకు, ఆయన తన ప్రేమించే తన ప్రజల కొరకు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఆయన చెయ్యి చాచి మనల్ని పట్టుకుంటాడు, చెయ్యి చాచి మనల్ని రక్షిస్తాడు, ఆయన చేతి నీడలో మనల్ని దాచి మనల్ని ఆదుకుంటాడు. కనుక 6వ వచనం ప్రకారం దేవుని హస్తము తనను ఆశ్రయిస్తూ, తనకు మొరపెడుతూ, తన యందు విశ్వాసం ఉంచుతున్న ప్రతి వ్యక్తికి తోడుగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. 7వ వచనానికి వచ్చేసరి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అంటున్నారు.
ప్రియులరా, ఈరోజు దావీదు యొక్క అతిశయం అంతా తన దేవుడైన యెహోవాను బట్టే. గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయించుట ద్వారా మనకు ఏ లాభము లేదండి. మనం అతిశయించాలనుకుంటే మన దేవుడైన యెహోవా నామమును బట్టే మనం అతిశయించాలి. ఎందుకంటే ఆయన మన పక్షమును ఉంటాడు, మన కేడముగా ఉంటాడు, మనకు దాగుచోటుగా ఉంటాడు, మనకు ఆశ్రయపరముగా ఉంటాడు. మన ప్రతి పరిస్థితులన్నిటిలో నమ్మదగిన దేవుడిగా ఉండి మనకు సహాయం చేస్తాడు గనక మన బలము, మన ధైర్యము, మన అతిశయ కారణము ఆయనే. మన ప్రాణమునకు, జీవమునకు మూలము కూడా ఆయనే. అందుకే నీ జ్ఞానమును బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీ యొక్క ఐశ్వర్యమును బట్టి కాదు, నీ గుర్రముల బలమును బట్టి కాదు, దేన్ని బట్టి కాదు, కేవలం రక్షించగలిగిన, ఆదుకోగలిగిన, ఉత్తరమియ్యగలిగిన, నీ పక్షమున నిలబడగలిగిన, నీ యుద్ధములన్నిటిలో తోడుండి నీ పక్షమున యుద్ధము చేయగలిగిన ఆ దేవుని అందే అతిశయించుదుముగాక. మన అతిశయ కారణం మన ప్రభు అయిన దేవుడే. దేవునికి స్తుతి కలుగునుగాక. లోకములో ఆ గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తున్నటువంటి వారు పడిపోయారు, కూలిపోయారు. 8వ వచనంలో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే చక్కగా నిలుచున్నాం. ఇది దేవుడు తన ప్రజలకిచ్చే కృప. శత్రువు పడగొట్టాలని చూస్తాడు, నశింపచేయాలని చూస్తాడు, ఈ సమస్యల నుంచి బయటికి రావద్దనే చూస్తాడు. ఇంకా ఎంత ప్రార్థిస్తూ ఉంటామో, ఎంత ఆధారపడుతూ ఉంటామో, ఎంత మొర పెడతా ఉంటామో, సాతాను మనల్ని ఇంకా లోపలికి మనల్ని త్రొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే మనకు వచ్చే ఆలోచన, ఇంకా ఎంతకాలము నేను ఈ శోధనలో, పరిశోధనలో ఉండాలి, ఇంకెంతకాలం పరీక్షించబడాలి, ఇంకెంతకాలం మొరపెట్టాలి, ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి దేవుని యందు నిరీక్షణ ఉంచాను, ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడనే విషయంలో నలిగిపోతూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, వారి బలమును బట్టి, ధనమును బట్టి, వారికి ఉన్నటువంటి ఆధారములను బట్టి వారు అతిశయించవచ్చు, కానీ మన మీద విర్రవీగచ్చు. కానీ శత్రువు ఎంత అతిశయించిన, విర్రవీగినా వారందరూ కూలి పడుతారు, మనము చక్కగా నిలబడతాం. దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆయన పడిపోనీయడు, పడద్రోయబడనీయడు, మనల్ని కూలిపోనీయడు, మనల్ని నిలబెడతాడు ఆయన. నీ జీవితంలో ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నావేమో. శత్రువు నన్ను పూర్తిగా, ఒకడు పడద్రోయబడుచున్న గోడను ఒకడు పడద్రోయడానికి, మరింత పడద్రోయడానికి ఎలా చూస్తాడో, ఈరోజు అనేక మంది శత్రువులు మన విషయంలో అలాగే ఉంటారు. కానీ దేవుడు మనల్ని పడిపోనీయడు. మన శత్రువును పడద్రోస్తాడు, కూల్చివేస్తాడు, నశింపజేస్తాడు. శత్రువు లేకుండా చేస్తాడు, మనల్ని మాత్రం నిలబెట్టి స్థిరపరుస్తాడు. అది ఈ కీర్తన ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం. ఇక చివరి మాట, యెహోవా రక్షించుము. 9వ వచనములో, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ప్రియులారా, ఇక్కడ రాజు అనే మాట మన ప్రభు అయినటువంటి దేవునికి చెందింది. ప్రకటన గ్రంథములో గనక మనం చూసినట్లయితే, దేవుని వాక్య భాగములో ప్రకటన గ్రంథము మరి ప్రకారము దేవుడే మనకు శాశ్వతమైనటువంటి రాజుగా మనకు కనబడతాడండి. ఈ లోకములో మరి ఇంకెవరో, మరి ఈ లోక రాజులను గురించి చెప్పబడినటువంటి మాట కాదు, కానీ శాశ్వత కాలము, మరి యుగ యుగముల వరకు ఉండేటువంటి రాజు మన ప్రభు అయినటువంటి దేవుడే. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవాతి దేవుని నామము ఘనపరచబడునుగాక, ఆయన నామము హెచ్చించబడునుగాక. కనుక మన దేవుడు మనల్ని రక్షించే రాజు, మనకు ఉత్తరం ఇచ్చే రాజు, నిత్యమైన శాశ్వతమైనటువంటి రాజు. ఈ లోక రాజులు కొన్నిసార్లు కనికరించవచ్చు, కనికరించకపోవచ్చు, కానీ ఆయన సదాకాలము నిలుచు రాజు, శాశ్వతమైన రాజు. ఆయన మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి రాజు, మన ఎడల కనికరము చూపే రాజు, క్రూరత్వముతో, కఠినత్వంతో నింపబడిన రాజు కాదు, శ్రమపడిన వారిని ఇంకా శ్రమ పెట్టే రాజు కాదు. ఆయన మన మొరలను ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి రాజు. అందుకే దావీదు దేవుణ్ణి రాజులకు రాజుగా, మహారాజుగా చూస్తున్నాడు గనక ఆ మాట పలుకుతూ ప్రభును గణపరుస్తున్నాడు. కనుక ఈ కీర్తన ద్వారా ప్రభు ఇంతవరకు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ధైర్యంగా ఉండండి. దావీదు యొక్క శత్రువులపై గొప్ప జయమనిచ్చిన దేవుడు నీకు కూడా గొప్ప జయమనిస్తాడు. 700 రథికులను, 40,000 మంది గుర్రముల మీద వచ్చినటువంటి రౌతులను దావీదు హతము చేసినట్లు ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నీ శత్రువులు ఎంతమందినికి విరోధ గుంపు కూడినా, ఎన్నెన్ని సమస్యలు నీ మీద దాడి చేస్తున్నా,
ఈ కీర్తనను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టి ఉత్తరం ఇస్తానన్న ఆ ప్రభు వైపు చూడు. నీ కోరికను సిద్ధింపచేసే ప్రభు వైపు చూడు. నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుని వైపు చూడు. నీ శత్రువును పడగొట్టి నిన్ను నిలబెట్టి నిన్ను స్థిరపరిచే ఆ దేవుని చూడు. ఇక దేని శత్రువును చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, దేవుని వైపే చూడు. ఆ దేవునికే మొరపెట్టు. ఆ దేవుడే నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ కీర్తన భాగం ద్వారా స్పష్టంగా మీరు మాకు అనేక విషయాలు బోధించారు, మాట్లాడారు. దేవ, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయను. మా అతిశయానికి కారణము నీవే, మా విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారము నీవే. ఆపత్కాలమందు శ్రమ దినమందు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు, మా సిద్ధింపచేసే దేవుడు, మా అతిశయమునకు కారకుడవు, మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇయ్యగలిగిన శాశ్వతుడమైనటువంటి రాజువు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, యుగ యుగములకు రాజువు నీవే నాయనా. దేవా, నిన్ను కలిగిన మేము దేన్ని బట్టి మేము చింతించొద్దు, దేనికి భయపడకూడదు. దేవా, మా జీవితంలో మాకెన్నో విజయములనిచ్చి విజయోత్సవముతో మమ్మలను ఊరేగింపచేసి నీ నామమునకు మహిమ తెచ్చుకునే దేవుడు గనక ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి వేడ జీవితాన్ని నీ చేతిలో పెడుతుంటుండగా వారికి ఉన్న ప్రతి సమస్యలు, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆయన వారు ఎదుర్కొంటున్న పోరాటాలు, ఉద్యోగ స్థలములో, వ్యాపార స్థలములో, వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి స్థలములో, 2, 3, 4 కూర్చొని మాట్లాడుతున్న స్థలములో, ప్రతి సందర్భంలో, ప్రతి స్థలములో నీ బిడ్డల పక్షమున మీరుండి వారి శత్రువులపై, వారికి ఎదురవుతున్న సమస్యలపై జయమిచ్చి నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని, ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన దేవుని యొక్క కృపా సమాధానములు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దీవించునుగాక.